అసలు ఈ కాలం పిల్లలు ఏ టైంలో పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది బెటర్ వస్తుంది అంటే, లేడీస్ అయితే 21 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ గెటింగ్ మ్యారీడ్, చక్కగా పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. అంటే ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్. మనం ఏం ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాము, మన కన్సిడరేషన్స్ ఏంటి, మనకి ఈజీ అవుతుందా లేదా డ్యూరింగ్ అంటే వర్కింగ్లో కానీ స్టడీస్లో కానీ ఈజీ అవుతుందా లేదా చూసుకుని, అంతా పర్వాలేదు అనుకుంటే డ్యూరింగ్ అవర్ స్టడీసే ప్లాన్ చేసేసుకోవడం అనేది మంచిదనమాట. ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ అయిపోతే స్టడీస్ అయిపోయిన తర్వాత మన ప్రొఫెషన్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ బెటర్. మేల్స్లో అయితే మాత్రం 24+, 25+ ప్లాన్ చేసేసుకుంటే ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఆ ప్రొఫెషనల్ వైజ్లో కూడా అంటే ఎర్లీ స్టేజెస్లో ఉంటారు కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అన్నవి తక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఎర్లీ మ్యారేజెస్, ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, పొల్యూషన్ అవాయిడ్ చేయడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం ద్వారా ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్లకుండా మీరే మాడ్యులేట్ చేసుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.